Good morning, students. This is Suresh, Competitive English Grammar Faculty, SAIS Institute, Vizianagaram. My dear students and colleagues and friends, అలా ట్రీట్ చేస్తాను నేను అందరితో కూడా. సో మీరు ఎవరు తెలియకపోయినా నేను మీ అందరూ నా ఫ్రెండ్స్గానే భావిస్తాను, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇంతవరకు మీకు నేను ఆర్టికల్స్ ఇంట్రడక్షన్, టెన్స్ ఇంట్రడక్షన్ మరియు సింపుల్ ప్రెజెంట్, డిగ్రీస్ ఆఫ్ కంపేర్స్ ఇంట్రడక్షన్ మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయం చేయడం జరిగింది. మరియు పర్సనల్గా కొంతమందికి ఈ వీడియోని కూడా షేర్ చేయడం జరిగింది. ఈరోజు క్లాస్లో ప్రిపోజిషన్స్ మీద మీకు అవగాహన ఇవ్వబోతున్నాను. ఈ ప్రిపోజిషన్ అనే టాపిక్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, టెట్, డిఎస్సిలో ప్రొఫిషియన్సీ టెస్ట్, కానిస్టేబుల్స్, ఎస్ఎస్సి, బ్యాంక్స్, డిఫెన్స్, ఎంటీఎస్, సిజిఎల్, గ్రూప్స్, ప్రిలిమ్స్, ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ఓకే, ద సేమ్ మోడల్ ఈస్ గోయింగ్ ఆన్, అప్డేట్ మోడల్స్. వాటితో పాటు కొన్ని ప్రిపోజిషన్స్ కూడా మీకు నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియోను మీరు చివరి వరకు చూడాలి దయచేసి. నాకు లైక్ చేస్తారని కాదు, నేను లైకులు ఇవన్నీ కూడా పెద్ద పట్టించుకోను. ఎందుకంటే లైక్ చేస్తేనే టీచింగ్ బాగుంటుందని అనుకోవడం చాలా తప్పు. మీకు నచ్చితే లైక్ చేస్తారు, లేకపోతే లేదు. ఓకే, అది నచ్చాలి, కానీ మీరు లైక్ చేసినంత మాత్రం నా టీచింగ్ ఎక్సలెంట్ అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. అది మీకు బాగా అర్థమై మీ లైఫ్కి ఉపయోగపడితే ఇండైరెక్ట్గా మీరు నన్ను లైక్ చేసినట్టే ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు ప్రిపోజిషన్స్ మీద కొంత అవగాహన మీకు ఇవ్వబోతున్నాను. దయచేసి జాగ్రత్తగా క్లాస్ ఫాలో అవ్వాలని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. కాంపిటేటివ్లో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, అఫ్ కోర్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్. ఎందుకంటే ప్రిపోజిషన్స్ అనేది మనకి స్పీకింగ్ స్కిల్స్లో లేదా మన డ్రాఫ్టింగ్ స్కిల్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిపోజిషన్స్ అనేది స్పీకింగ్ స్కిల్స్లో ఒకలా యూజ్ చేస్తారు, డ్రాఫ్టింగ్ స్కిల్స్కి వచ్చేసరికి మరొకలా యూజ్ చేస్తారు. డ్రాఫ్టింగ్ స్కిల్ మీన్స్ దట్ బిలాంగ్స్ టు గ్రామర్, దట్ బిలాంగ్స్ టు వాట్? గ్రామర్. అంటే గ్రామర్కి స్పీకింగ్ కోర్స్కి డిఫరెన్స్ ఉందండి. ఈ ప్రిపోజిషన్స్లో చాలా వేరియేషన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అఫ్ కోర్స్ ఓకే, నాకేం తెలుసో అన్నీ కూడా మీకు నేను చెప్పడం ట్రై చేస్తాను. కాకపోతే ఇది ఓకే ఈరోజు అవగాహన క్లాస్ మాత్రమే. మొత్తం అంతా కూడా మా యాప్లో మీకు పరిపూర్ణంగా ప్రిపోజిషన్స్ దొరుకుతుంది అనమాట. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రిపోజిషన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో ఇట్ ఎక్స్ప్రెసెస్ ద స్టేట్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టేట్స్ ఇన్ తెలుగు? స్థితులను గురించి తెలియజేయను. స్థితులను గురించి తెలియజేసేదాన్ని ఏమంటారు? ప్రిపోజిషన్స్ అని అంటారు. సపోజ్ ఈ ప్రిపోజిషన్స్ అనేది మనం ప్రతి క్షణం యూజ్ చేస్తుంటాం. ఒక ఫ్రెండ్కి ఫోన్ చేస్తాం, ఎక్కడున్నావు రా? ఆ కాలేజ్లో ఉన్నాను రా, ఇన్ కాలేజ్. మార్కెట్లో ఉన్నాను రా, ఇన్ మార్కెట్ అంటారు అనమాట. అంటే అక్కడ ఇన్ అనేది ఏంటి? ప్రపోజిషన్. నువ్వు నాకు ఎన్ని గంటలు కలుస్తారో రేపు? ఉదయం 6 గంటలు కలుస్తాను రా, అట్ 6 AM. అట్ 6 AM. అక్కడ ఎట్ అనేది ఏమిటి? ప్రపోజిషన్. మీ నాన్నగారికి ప్రమోషన్ వచ్చిందిరా. ఎప్పుడు వచ్చిందిరా? 2010లో వచ్చిందిరా, ఇన్ 2010. మీ నాన్నగారు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారా ఈ కంపెనీలో లేదా ఈ ఆఫీసులో? అంటే 2001 నుంచి పనిచేస్తున్నారా, లేదా 1998 నుంచి పనిచేస్తున్నారా అంటారు. అదేంటి? పాయింట్ ఆఫ్ టైం. సిన్స్ మై ఫాదర్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ ద కంపెనీ సిన్స్ 1998. అక్కడ సిన్స్ వచ్చింది, దట్ ఈస్ ప్రపోజిషన్. ఓకే, ఈ ప్రిపోజిషన్స్ అనేది సిచ్యువేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. కాన్స్టెంట్గా కొన్ని ప్రిపోజిషన్స్ ఒకే దానికి యూజ్ అవ్వండి, అది గోడ మీద పిల్లిలాగా మారుతూ ఉంటుంది. సో ప్రిపోజిషన్స్ అనేది కాంప్లికేటెడ్ నేను కాదన్ను, బట్ వెరీ ఈజీగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి, అంటే ప్రిపోజిషన్ అంటే ఒక అవగాహన వచ్చిందనమాట మనకి. అంటే ప్రతిసారి ప్రిపోజిషన్స్ అనేది మన నిత్య అవసరం వాడుతున్న భాషలో వాడుతూనే ఉంటాం మనం. ఆ రోడ్డు పక్కన, బిసైడ్ ద రోడ్. ఆ ఇంట్లో, ఇన్ మై హోమ్. ఇంటి దగ్గర, ఎట్ మై హోమ్. అక్కడ ఎట్ వచ్చింది? ఇన్ వచ్చింది. బిసైడ్ వచ్చింది. ఇట్లాగా ప్రిపోజిషన్స్ అనేది మనం ఓకే మన నిత్య జీవితంలో మనం ప్రతిరోజు మనం యూజ్ చేస్తున్న లాంగ్వేజ్లో వీఆర్ యూజింగ్ దెమ్. ఓకే, సో ఇట్ ఎక్స్ప్రెసెస్ ద స్టేట్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇది స్థితులను గురించి తెలియజేస్తుంది. మోడల్ క్వశ్చన్స్, ఇందులో కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఒక్కొక్క మోడల్ చెప్పి దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫిల్ ద బ్లాంక్ విత్ ఎ సూటబుల్ ప్రిపోజిషన్. Fill the blank with a suitable preposition అనేది. So from beginning stage every student knows that one.
ఎందుకంటే బిగినింగ్ స్టేజ్ నుంచి మనకి నేర్చుకున్నది అదే. ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఆ సెంటెన్స్లో ఒక బ్లాంక్ ఉంటుంది, ఆ బ్లాంక్ను మనం ఫిల్ చేయడమే మనం మొట్టమొదటి నుంచి ప్రిపోజిషన్ నేర్చుకున్న దగ్గర నుంచి వస్తున్నాం, మనం నేర్చుకుంటూనే ఉన్నాము. ఆ యొక్క మోడల్ మనకి తెలుసు, అంటే ఎవ్రీబడి నోస్ దట్. ఏముంటుంది, గోపాల్ హ్యాజ్ ఏ సైకిల్ డాష్ స్కూటీ అంటే ఆఫ్ కోర్స్ నేను ఇంకేం చెప్పలేదు, జస్ట్ మోడల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, కింద 4 ప్రిపోజిషన్స్ ఇస్తాడు. సో ఆ 4 ప్రిపోజిషన్స్లో ఏది సూటబుల్లో మనం తెలుసుకోవాలి. అమంగ్ ద 4 ప్రిపోజిషన్స్ ఓకే, 1 మస్ట్ బి సూటబుల్ ఫర్ ద బ్లాంక్. మరి అది కూడా లేకపోతే వేస్ట్ కదా. అకార్డింగ్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఆర్ చూస్ ది సూటబుల్ వన్. ఓకే, సో లెట్ us know the meaning of the prepositions, the setting of the sentence of the meaning. అంటే ఇక్కడ ఏంటి మనం తెలుసుకోవాల్సింది, గోపాల్ హ్యాజ్ ఏ సైకిల్ డాష్ స్కూటీ అని ఉందన్నమాట. గోపాల్ హ్యాజ్ ఏ సైకిల్ డాష్ స్కూటీ అని ఉంది. అంటే ఇక్కడ హ్యాజ్ అంటే ఏమిటి, టెన్స్లో చెప్పా వై ఇక్కడ కూడా టెన్స్ ఉంది, చెప్తాను, అదే ఈరోజు చెప్తాను మీ క్లాస్. హ్యాజ్ అంటే ఏమిటి, ఇక్కడ కలిగి ఉండడం. హ్యావ్ అంటే ఏమిటి, కలిగి ఉండడం. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లు మనం ఈ హెల్పింగ్ వెర్బులుగా యూజ్ చేస్తాయి, వెర్బులు కూడా యూజ్ చేస్తాయని మనం గతంలో టెన్సెస్లో మనం నేర్చుకున్నాం ఫ్రెండ్స్. గోపాల్కి సైకిల్ ఉంది డాష్ స్కూటీ, సైకిల్ ఉంది స్కూటీ ఉంది అని అర్థం అనమాట తెలుగులో. కింద 4 ప్రిపోజిషన్స్ ఇచ్చాడు. ఆ 4 ప్రిపోజిషన్స్ మీనింగ్ కూడా మనం తెలుసుకొని ఏది సూటబుల్ అవుతుందో అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, విత్ ఉంది, యాక్చువల్గా విత్ అంటే తో. ఇక్కడ గోపాల్ హ్యాజ్ ఎ సైకిల్ విత్ స్కూటీ. గోపాల్కి సైకిల్ తో స్కూటీ ఉంది. గోపాల్కి సైకిల్తో స్కూటీ ఉందని మనం ఎక్కడైనా యూజ్ చేస్తామా? డూ వి యూస్, కెన్ వి యూస్, షల్ వి యూస్? Okay friends, of course it is very impossible to use with in the blank. Okay, next for undi, Gopal has a cycle for scooty. For అనేది ఒక పర్సన్ కోసం యూజ్ చేస్తాం, ఒక వర్క్ కోసం కూడా యూజ్ చేస్తాం, టైం గురించి కూడా యూజ్ చేస్తాం. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఫర్ అనేది సూటబుల్ కాదు. గోపాల్కి సైకిల్ ఉంది, దానికోసం స్కూటీ ఉంది. గోపాల్కి సైకిల్ ఉంది, దానికోసం స్కూటీ ఉంది అని మనం ఎవరు అలా సెంటెన్స్ని మనం ఫేమ్ చేయం. తెలుగులో కావచ్చు, ఏ భాషలైనా కావచ్చు, భాష మారిన మీనింగ్ ఒకటే కదండి. ఓకే, అక్కడ బిసైడ్ ఉంది. బిసైడ్ అంటే ఏంటి, పక్కన. బిసైడ్ అంటే ఏమిటండి, పక్కన. ఓకే, ఇక్కడ బిసైడ్స్ ఉంది. బిసైడ్స్ అంటే అదనంగా, ఇన్ ఎడిషన్ టు అంటారు ఇంగ్లీష్లో. అంటే అదనంగా, అంటే ఒక వస్తువుతో పాటు మరొక వస్తువు ఉండని ఏమంటారు, బిసైడ్స్ అంటారు. బిసైడ్ అంటే పక్కనే. చూసారా, 2 పదాలకి ఎస్ అనే వర్డ్ లెటర్ డిఫరెంట్గా ఉంది. అంటే ఆ యొక్క మీనింగ్లో మనకి ఏమాత్రం కన్ఫ్యూజ్ వచ్చినా బిసైడ్స్కి బదులు బిసైడ్, బిసైడ్కి బదులు బిసైడ్స్ మనం యూజ్ చేసే అవకాశం ఉందన్నమాట. అందుకే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో ఈ బిసైడ్స్ గురించి ఎక్కువగా ఇస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. బిసైడ్ అంటే పక్కని, బిసైడ్స్ అంటే అదనంగా, ఇన్ ఎడిషన్ టు. అండ్ సపోజ్ బిసైడ్ పెట్టారు అనుకోండి, గోపాల్ హ్యాజ్ ఏ సైకిల్ బిసైడ్ స్కూటీ. గోపాల్కి సైకిల్ ఉంది, సైకిల్ పక్కన స్కూటీ ఉందంటామా? గోపాల్కి సైకిల్తో పాటు స్కూటీ ఉందంటామా ఫ్రెండ్స్? సైకిల్తో పాటు స్కూటీ ఉందని చెప్తాం కాబట్టి. సో among the 4 options, besides, the preposition of besides is very suitable for the sentence. Okay, not? Of course. కాబట్టి ఇక్కడ what is the real answer, what is the correct answer, what is the suitable answer? Besides. The suitable answer is besides. అంటే ఏమిటి, మనకి ఎలా తెలిసింది? We have to know the meaning of the prepositions. చాలా ప్రిపోజిషన్స్ ఉన్నాయి. ప్రిపోజిషన్స్ మీనింగ్ తెలుసుకుంటే, దాని యొక్క ఉపయోగించే పద్ధతులు తెలుసుకుంటే ఓకే, ఆటోమేటిక్గా మనకి ఈజీగా అర్థమవుతుంది. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ మోడల్, ఫైండ్ అవుట్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ సెంటెన్స్. ఫైండ్ అవుట్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ సెంటెన్స్. ఇది మనం ఆర్టికల్స్ నుంచి అలా నేర్చుకుని వస్తూనే ఉంటాం అనమాట. అంటే ఆర్టికల్స్లో ఉంది, టెన్స్లో ఉంది, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఉంది. ప్రతి టాపిక్లో కూడా ఇంచుమించు మ్యాక్సిమం ఈ యొక్క మోడల్ ఇస్తూనే ఉన్నాడు. అంటే 4 సెంటెన్స్లు ఇచ్చి దాంట్లో ఏది కరెక్ట్ అడుగుతాడు, ఏది రాంగ్ అని కూడా అడుగుతాడు అనమాట. అంటే మనకేంటి, వీ హ్యావ్ టు నో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ద ప్రిపోజిషన్, దెన్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద ఆన్సర్ వెరీ ఈజీ. ఓకే, ఇక్కడ చూడండి, ఫైండ్ అవుట్ ది కరెక్ట్ ప్రిపోజిషన్ సెంటెన్స్ అంటే ప్రతి దాంట్లో ప్రతి సెంటెన్స్లో ప్రిపోజిషన్ ఎలా యూజ్ చేసాడో తెలిసింది. ఆ ప్రిపోజిషన్ అక్కడ సూటబులా కాదా మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఐ వెంట్ టు కాలేజ్ బై వాక్. She gets angry on. He will go to Hyderabad on bus. My mother is found off. అంటే ఏదైతే అండర్లైన్ చేశానో
అక్కడ సరిపోతే జనరల్గా సరిపోయినట్లే. అది మెయిన్ ప్రిపోజిషన్ యూజ్ చేసే పద్ధతులు అనమాట. ఇక్కడ చూడండి, ఐ వెంట్ టు కాలేజ్ బై వాక్ అని ఉంది. అంటే ఇక్కడ నేనేం చెప్పలా, జస్ట్ ఐడియా మాత్రం ఇస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, బై వాక్ అనేది నడుచుకుంటూ వెళ్ళడం అని అర్థాన్ని ఇస్తుంది. బట్ వెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ దట్ ఈస్ రైట్, వెన్ యూ రైట్ ఇన్ ఇంగ్లీష్ దట్ ఈస్ నాట్ రైట్. అదే చెప్పాను కదా, స్పీకింగ్ కోర్స్కి గ్రామర్కి డిఫరెన్స్ ఉందని. సో వెన్ యూ రైట్ ఇన్ ఇంగ్లీష్ యూ బెటర్ యూజ్ గ్రామర్, నాట్ బెటర్, యూ హ్యావ్ టు యూజ్ గ్రామర్. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఆన్ ఫుట్ అవుతుంది. అంటే దీనికి ఆన్సర్ మనకి ఆన్ ఫుట్ రావాలి, ఆన్ ఫుట్ ఇస్తే ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే బై వాక్ అనే మాట ఇంగ్లీష్ గ్రామర్లో లేదండి, స్పీకింగ్లో మాత్రమే యూజ్ చేస్తారు. గ్రామర్లో ఆన్ ఫుట్ అనాలి. అంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసుకుంటే ఇది రాంగ్ అని మనం తెలుసుకుంటాం కదా. మనం పూర్తిగా ప్రిపోజిషన్స్ కోసం తెలుసుకుంటే ఇది రాంగ్ అని తెలుసుకుంటాం. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ చాలా ఈజీ. బ్యాంక్స్ వాళ్ళకి కావచ్చు, డిఫెన్స్ వాళ్ళకి కావచ్చు, టెట్ డిఎస్సి, కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, ఎస్ఎస్సి, కానిస్టేబుల్, ఏదైనా సరే. సో మ్యాక్సిమం ఆ యొక్క ప్రిపోజిషన్స్ యొక్క మీనింగ్ మనం తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనం సొల్యూషన్ ఈజీగా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. అంటే బై వాక్ అనకూడదు, ఆన్ ఫుట్ అనాలి. అంటే గ్రామర్లో ఆన్ ఫుట్ అంటారు, స్పీకింగ్లో మళ్ళీ మామూలుగా ఏమంటాం, బై వాక్ అని మనం యూజ్ చేస్తుంటాం. ఓకే, షీ గెట్స్ యాంగ్రీ ఆన్ హెర్ ఫ్రెండ్స్. ఆమె సాధారణంగా తన ఫ్రెండ్స్ మీద కోపం వస్తూ ఉంటుందని అర్థం అనమాట. అయితే ఇక్కడ యాంగ్రీ ఆన్ అనేది మనకి అది రాంగ్. ఎందుకంటే గ్రామర్లో యాంగ్రీ ఆన్ అనకూడదు, యాంగ్రీ విత్ అనాలి. యాంగ్రీ విత్ అనాలి. యాంగ్రీ ఆన్ అనేది వస్తువుల కోసం యూజ్ చేయాలి, యాంగ్రీ విత్ అనేది పర్సన్స్ కోసం యూజ్ చేయాలి గ్రామర్లో. అదే స్పీకింగ్లో మాత్రం యాంగ్రీ ఆన్ అంటే ఓకే పర్సన్స్ కోసం యూజ్ చేస్తాం. ఇది స్పీకింగ్లో కరెక్ట్, గ్రామర్లో మాత్రం ఇది రాంగ్. అకార్డింగ్ టు ద గ్రామర్ ఓకే దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ వాట్ రాంగ్. అంటే ఏం రావాలి ఇక్కడ, యాంగ్రీ విత్ అని యూజ్ చేయాలి, యాంగ్రీ విత్ అని యూజ్ చేయాలి. యాంగ్రీ విత్ అంటేనే రైట్, యాంగ్రీ ఆన్ అంటే రాంగ్. ఓకే, యాంగ్రీ ఆన్ అంటే రాంగ్. ఓకే, అంటే మనకి ఎలా తెలుస్తుంది, సబ్జెక్ట్ పూర్తిగా నేర్చుకుంటే సెంటెన్స్ చూడగానే అది రాంగ్ ప్రిపోజిషనా రైట్ ప్రిపోజిషనా అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాము. ఓకే, నెక్స్ట్, హీ విల్ గో టు హైదరాబాద్ ఆన్ బస్. హీ విల్ గో టు హైదరాబాద్ ఆన్ బస్. ఇక్కడ ఆన్ బస్ అనేది రాంగ్, ఆన్ బస్ బై బస్ అనాలి, బై బస్ అనాలి. ఆన్ బస్ అనేది మనం యూజ్ చేయకూడదు. అంటే ఎందుకంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు 3 విధాలుగా చేస్తాం ఫ్రెండ్స్. 3 విధాలు ఏంటి, 3 విధాలుగా అంటే మామూలుగా ఏమిటంటే మనం నడుచుకుంటూ వెళ్తాం ఒక విధానం, టాప్ లేని వాహనాల్లో వెళ్తాం ఒక విధానం, టాప్ ఉన్న వాహనాల్లో వెళ్తాం మరొక విధానం. ఓకేనా, నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనం స్పీకింగ్లో అయితే బై వాక్ అంటాం, గ్రామర్లో అయితే ఆన్ ఫుట్ అని యూజ్ చేయాలి. అయితే ఇప్పుడు మనం గ్రామర్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఐఎమ్ సారీ, యూ బెటర్ ఫాలో గ్రామర్ రూల్స్, ఆన్ ఫుట్ అని యూజ్ చేయాలి. మరి మనం ఏదైనా వెహికల్లో వెళ్ళేటప్పుడు ఏంటి యూజ్ చేయాలి, ఈ వెహికల్స్లో వెళ్ళేటప్పుడు మనం దేర్ ఆర్ 2 kinds ఆఫ్ వెహికల్స్ వీఆర్ యూజింగ్. 2 రకాల వెహికల్స్ మనం యూజ్ చేస్తుంటాం, టాప్ లేనిది టాప్ ఉన్నది. టాప్ లేనిది టాప్ ఉన్నది మనం యూజ్ చేస్తుంటాం. దేనికైతే టాప్ ఉండదో దానికి ఆన్ యూజ్ చేయాలి. సపోజ్ సైకిల్కి టాప్ లేదు, బైక్కి టాప్ లేదు, వాట్ షుడ్ బి యూజ్, ఆన్ యూజ్ చేయాలి. ఆన్ సైకిల్, ఆన్ స్కూటీ, ఆన్ బైక్ అని యూజ్ చేస్తాం. దేనికైతే టాప్ ఉంటుందో అంటే కవరింగ్, దానికి బై యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిక్షా దగ్గర నుంచి హెలికాప్టర్ వరకు మనకి కవర్ ఉంటుంది కాబట్టి బై అనే ప్రిపోజిషన్ మనం యూజ్ చేస్తాం. ఓకే, బై ఆటో, బై రిక్షా, బై హెలికాప్టర్, బై బస్, బై ట్రైన్, బై జీప్ ఎక్సెట్రా. ఇలాగా దేనికైతే మనకి టాప్ ఉన్నదో దానికి బై అనేది యూజ్ చేస్తాం, టాప్ లేకపోతే ఆన్ అని యూజ్ చేస్తాం. మరి ఇక్కడ బస్సులో ట్రావెల్ చేస్తాం కాబట్టి బస్ హ్యాస్ కవర్. ఓకేనా, కవర్డ్, ఇట్ ఈస్ కవర్డ్ విత్ సంథింగ్. ఓకే, దట్స్ వై యూ బెటర్ యూస్ ఆన్ బస్ బై బస్, బై బస్. వాట్ ద ఆన్సర్, బై బస్. అంటే బై బస్ అనేది ఉంటే ఈ సెంటెన్స్ రైట్ అవుతుంది. ఇక్కడ ఆన్ బస్ ఉంది కాబట్టి రాంగ్ అయింది. మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్ నేర్చుకుంటాం కాబట్టి చూడగానే బస్ అనేది కవరింగ్ ఉంది కాబట్టి అది బై రావాలి, ఆన్ రాకూడదు అని మనకి చూడగానే ఈజీగా అర్థమవుతుంది కాబట్టి టిక్ పెట్టేస్తాం అనమాట. ఓకే, సో లాస్ట్ వన్ అది రాంగ్ అనుకోండి, ఎలా అదే రైట్ ఆన్సర్ అనుకోండి. ఎలా రైట్ ఆన్సర్ అయిందో ఒకసారి మనం చూద్దాం. మై మదర్ ఈజ్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్. ఏమండి, మై మదర్ ఈజ్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్. ఇక్కడ ఫాండ్ ఆఫ్ అనేది మనకి రైట్ వర్డ్.
అంటే ఫాండ్ ఆఫ్ అనేది ఒక వర్డ్ ఉందండి. ఫాండ్ ఆఫ్ అంటే లైక్, ఇష్టపడ్డాం అనమాట. అంటే దేన్ని నేను అమితంగా మనం ఇష్టపడ్డాం అనుకోండి, జనరల్గా ఫాండ్ ఆఫ్ అంటాం. సో ఈ ఫాండ్ ఆఫ్ అనేది మ్యాచింగ్లో ఉంది కాబట్టి దిస్ ఈస్ ద రైట్ సెంటెన్స్ అని ఇక్కడ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, అర్థమైందా? అంటే ఏమిటి ఇక్కడ బై వాక్ అనకూడదు, ఏమనాలి, ఆన్ ఫుట్ అనాలి. అది గ్రామర్ రూల్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్ మనకు వస్తుంది. ఇక్కడ యాంగ్రీ ఆన్ అనేది మనకి మనుషుల మీద యూజ్ చేస్తాం స్పీకింగ్లో, కానీ గ్రామర్కి వచ్చేసరికి యాంగ్రీ ఆన్ అనేది మనం వస్తువులు మాత్రమే యూజ్ చేయాలి. యాంగ్రీ విత్ అనేది మనుషులకు మాత్రమే యూజ్ చేస్తాం. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలిస్తే ఆటోమేటిక్గా మనకి వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇలాగ ఆన్ బస్ ఉంది, ఆన్ బస్ అని యూజ్ చేయకూడదు, ఎందుకంటే బస్కి కవర్ ఉంది కాబట్టి బై బస్ అని యూజ్ చేయాలి. అంటే ఏదైతే టాప్ ఉంటుందో, టాప్ ఉన్న వెహికల్స్లో ప్రయాణిస్తే బై యూజ్ చేస్తాం, టాప్ లేని వెహికల్స్లో ప్రయాణిస్తే ఆన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఫాండ్ ఆఫ్ అనే వర్డ్ కరెక్ట్గా ఉంది కాబట్టి అది మనకి ఆన్సర్ అవుతుంది. థర్డ్ మోడల్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థర్డ్ మోడల్ ఎలాగిస్తాడో చూడండి. ఫైండ్ అవుట్ ది రాంగ్ ప్రిపోజిషన్ సెంటెన్స్. అంటే ఇప్పుడు రాంగ్ ప్రిపోజిషన్ సెంటెన్స్ కోసం మనం డిస్కస్ చేయాలి. ఐ వేకప్ అట్ 5 AM. ఇక్కడ అటెండ్ ప్రిపోజిషన్. ఓకే, ఇక్కడ నుంచి మనం జస్ట్ దీన్ని ఫాలో అవ్వాలి. అట్ 5 AM ఇది సరిపోయింది. ఐ వేకప్ అట్ 5 AM జనరల్గా అంటుంటాము. ఓకే, అది మనకి కరెక్ట్ ఆన్సర్ కాబట్టి, కరెక్ట్ సెంటెన్స్ కాబట్టి ఇక్కడ చెల్లదు. ఎందుకంటే వాడు అడిగింది ఏంటి, రాంగ్ సెంటెన్స్ అడిగాడు తప్ప రైట్ సెంటెన్స్ అడగలేదు. అంటే కరెక్ట్గానే మీనింగ్ పరంగా కరెక్ట్ అయిన ఆన్సర్ పరంగా అది మాత్రం రాంగ్. కాబట్టి హెడ్డింగ్ బాగా చూడాలి, అది రాంగ్ ప్రిపోజిషన్ అడిగాడా రైట్ ప్రిపోజిషన్ అడిగాడా అనుకో. షీ ఈజ్ వర్కింగ్ ఇన్ ఢిల్లీ ఫ్రమ్ 2010. ఇది కూడా సెంటెన్స్ పరంగా కరెక్టే, రాంగ్ కాదు. కావాల్సింది మనకి ఏంటి, రాంగ్. సో దీన్ని టచ్ చేయకూడదు మనం, ఈ ప్రిపోజిషన్ కూడా కరెక్టే కాబట్టి. ఈ గాట్ ఏ జాబ్ ఇన్ 1998. ఇది కూడా కరెక్ట్. ఈ గాట్ ఏ జాబ్ ఇన్ 1998 ఇది కూడా సెంటెన్స్ పరంగా కరెక్ట్. రాంగ్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. దే ఆర్ వర్కింగ్ ఇన్ ఢిల్లీ సిన్స్ 2010. ఇది రాంగ్. ఈ రాంగే మనకి రైట్. అది రాంగే మనకి రైట్. ఎందుకు రాంగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దే ఆర్ వర్కింగ్ ఇన్ ఢిల్లీ సిన్స్ 2010 అని ఉంది. సిన్స్ 2010 అనేది పాయింట్ ఆఫ్ టైం. యాక్చువల్గా పాయింట్ ఆఫ్ టైం అనేది మనకి ఏ టెన్స్లో వస్తుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్లో వస్తుంది. అంటే ఇక్కడ సిన్స్ ఎప్పుడైతే ఉందో ఈ సెంటెన్స్లో మనకి ఏం కావాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ సంబంధించిన హెల్పింగ్ వర్బులు కావాలి. హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ. ఇంగ్ ఫార్మ్ వరకు సరిపోయింది కానీ హెల్పింగ్ వర్బ్ రాంగ్. అంటే ఈ సెంటెన్స్ రాంగ్ కావడం కారణం ఏంటంటే ఈ సిన్స్కి సూటబుల్గా ఇక్కడ టెన్స్ అనేది ఉండాలి. సో ఇక్కడ టెన్స్ అనేది ప్రజెంట్ కంటిన్యూ టెన్స్లో ఉంది, టైం మాత్రం పాయింట్ ఆఫ్ టైంలో ఉంది. పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం వచ్చేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్లో మాత్రమే. అంటే టెన్సెస్ రావాలి, ప్రిపోజిషన్లో కూడా టెన్సెస్ రావాలి. అఫ్కోర్స్ ఇప్పుడు మీరు ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను, అంటే ప్రిపోజిషన్స్ కూడా టెన్స్ ఎంత అవసరమో అనేది. ఈరోజు దీని తర్వాత నేను అదే మీకు పరిచయం చేయబోతున్నాను. ప్రిపోజిషన్స్లో ఎంతవరకు అవసరం అనేది ఒక కొన్ని బిట్లు మీకు నేను పరిచయం చేయబోతున్నాను. ఇప్పుడు అర్థమైంది కదా. అంటే ఇక్కడ సిన్స్ని బట్టి ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కాన్ఫిడెన్స్లో ఉండాలని మనం నిర్ణయం తీసుకున్నాం, కానీ ఇక్కడ లేదు కాబట్టి ఇది రాంగ్. ఈ రాంగే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ రాంగే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. మిగతావన్నీ కరెక్ట్గా సరిపోయింది. షీ ఈజ్ వర్కింగ్ ఇన్ ఢిల్లీ ఫ్రమ్ 2010. ఫ్రమ్ 2010 2010 నుంచి చేస్తుంది. అంటే ఇక్కడ ఫ్రమ్ అనేది ప్రజెంట్ కంటిన్యూ టెన్స్లో వస్తుంది అనమాట. ఏదైనా పని మనం కంటిన్యూస్గా చేస్తూ ఉంటే టైం ముందు ఫ్రమ్ అనేది యూజ్ చేయాలి. అలాగే జనరల్గా మనం ఏదైనా పని చేసేటప్పుడు యాక్ట్ యూజ్ చేస్తుంటాం. ఆఫీస్కి ఎన్ని గంటలకు వెళ్తావు, రోజు నేను 10 గంటలకు వెళ్తాను అంటావు. డైలీ ఐ గో టు ఆఫీస్ అట్ 10 AM. 10 AM అన్నది ఏమన్నది ఇక్కడ అట్ 10 అంటే 10 అనేది అక్కడ ఎట్ అనేది ఒక ఫిక్స్డ్ టైంకి మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా అది సరిపోయింది అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఇక్కడ చూడండి, గాట్ ఏ జాబ్ ఇన్ 1998. 1998 అతను ఉద్యోగం వచ్చింది అంటే సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్లో ఉందంటే ఇయర్స్ ముందు ఏంటి యూజ్ చేయాలి, ఇది యూజ్ చేయాలి. వి గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 అంటాం కదా. వి గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 అంటాం కదా. అక్కడ ఇన్ 1947 రావడానికి కారణం ఏంటి, అక్కడ గెటింగ్ పాస్ట్ టెన్స్ ఏంటి, గాట్. ఆ గాట్ అనేది ఏ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. అంటే ఈ యొక్క టైం ప్రిపోజిషన్ తెలుసుకోవడానికి కూడా మనకి టెన్స్ చాలా చాలా అవసరము. ఐ థింక్ యూ అండర్స్టాండ్. ఓకే, రైట్. మోడల్ క్వశ్చన్ 4. ఫోర్త్ మోడల్ చూడండి. ఆఫ్టర్ విచ్ వర్డ్ ప్రిపోజిషన్ ఈజ్ నాట్ యూజ్డ్ లేదా రిక్వైర్డ్. అంటే ఏ వర్డ్ తర్వాత ప్రిపోజిషన్
రాదు, ప్రిపోజిషన్ ఉపయోగించబడదు అని అడుగుతుంటాడు. ఓకే, కిందని కొన్ని వర్డ్స్ ఇస్తాడు. అందులో ఏ వర్డ్ తర్వాత మనకు ప్రిపోజిషన్ రాదు తెలుసుకోవాలి. అంటే తెలుసుకోవాలంటే మనం నేర్చుకుంటాం. ప్రిపోజిషన్ కూడా చాలా పెద్ద టాపిక్. ఇంచుమించు మనకి 12 నుంచి 15 పేజీల నోట్స్ వస్తుందండి. 15-16 పేజీల నోట్స్ కంపల్సరీగా వచ్చే అవకాశం ఉందన్నమాట ప్రిపోజిషన్స్ కూడా. ఓకే, ఇక్కడ చూడండి. ఆఫ్టర్ విచ్ వర్డ్ ప్రిపోజిషన్ ఈజ్ నాట్ యూజ్డ్ లేదా రిక్వైర్డ్ అని అడుగుతాడు అనమాట. అడిగేటప్పుడు కిందని మేక్ ఉంది. మేక్ తర్వాత ప్రిపోజిషన్స్ మేక్ ఫర్ అంటాం కదా. మై మదర్ ఈజ్ మేకింగ్ స్వీట్స్ ఫర్ మీ అంటుంటాంగా. మై మదర్ ఈజ్ మేకింగ్ స్వీట్స్ ఫర్ మీ, అక్కడ మేక్ ఫర్ వచ్చింది లేదా? అంటే మేక్ తర్వాత ప్రిపోజిషన్ ఉందా లేదా? ఓకే, ప్రౌడ్ ఆఫ్ అంటాం లేదా? వన్ డే ఐ విల్ ప్రౌడ్ ఆఫ్ యూ మై స్టూడెంట్స్. ఎందుకంటే అందరికీ రీచ్ అవుతారు, జాబ్ రీచ్ అవుతారు. అంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కీలకమైనది ఏంటంటే ఇంగ్లీషే. ఆ విషయం తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ని లాటరీగా వదిలేసి మిగతా సబ్జెక్టులు చదువుతామంటే ఓకే, ఆ సబ్జెక్ట్లో నీకు పరిపూర్ణమైన 100% నీకు ఉన్నట్లయితేనే నువ్వు ఇంగ్లీష్ని వదిలేసి ఆ జాబ్కి రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో నీ యొక్క బలహీనతను గమనించింది ఎవరైనా ఉన్నారనుకు నీ పక్కవాడే ఇంగ్లీష్ నేర్చుకొని సో నీకన్నా ఒక 5 మార్కులు ఎక్స్ట్రా వచ్చినా 2 మార్కులు ఎక్స్ట్రా వచ్చినా జాబ్ ఈజీగా తీసుకెళ్ళిపోతాడు. ఎందుకు? నీలాగా అన్ని సబ్జెక్టులు తను చదివాడు. ఓకే, ఇంగ్లీష్ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి తను కనీసం 5 మార్కులైన స్కోర్ తెచ్చుకున్నాడు నీకన్నా. సో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకే వస్తుంది. ఎక్కువ మార్కులు రావడానికి 80-90 అవసరం లేదు. జాబ్ సాధించడానికి ఒకరికన్నా 1 మార్క్ ఎక్కువ వచ్చినా చాలు కదా. ఈ టెట్లో మరీ ఘోరం, పాయింట్లో వస్తే చాలు ఈజీగా రీచ్ అయిపోతున్నారు. కాబట్టి ఇంగ్లీష్ అనేది జస్ట్ లైక్ మదర్ మనకి సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, కమ్ తర్వాత మనం యూజ్ చేస్తుంటాం. కమ్ టు కాలేజ్, ఐ కేమ్ టు మార్కెట్ అంటుంటాం కదా. TO2 అనే ప్రిపోజిషన్ వచ్చింది లేదా? ఓకేనా. మరి ఎటెండ్ తర్వాత మనం జనరల్గా ప్రిపోజిషన్ యూజ్ చేయకూడదు. కానీ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు అటెండ్ టు మ్యారేజ్, అటెండ్ టు ఫంక్షన్ అంటుంటారు. కానీ ఓకే, ఇట్స్ మై అడ్వైస్, యూ షుడ్ నాట్ యూజ్ అటెండ్. ఓకే, ఆఫ్టర్ అటెండ్ ఎనీ ప్రిపోజిషన్. అటెండ్లో మనం జనరల్గా కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్ తర్వాత కొన్ని ప్రిపోజిషన్స్ మనం యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అటెండ్ టు యూజ్ చేయకూడదు. అటెండ్ తర్వాత ప్రిపోజిషన్ కూడా యూజ్ చేయకూడదు. ఎస్టర్డే ఐ అటెండ్ మ్యారేజ్ అకేషన్. Yesterday I attended marriage occasion with my friends by car. With my friends by car. 3 ప్రిపోజిషన్స్ యూజ్ చేసాం. ప్రిపోజిషన్స్ వెరీ టఫ్ అండి టాపిక్, కానీ మనం ఈజీగా నేర్చుకుంటామని ఆశిస్తున్నానండి. ఓకే, అలాగే మనకి ఆర్డర్ తర్వాత ఫర్ యూజ్ చేయకూడదు. జనరల్గా ఆర్డర్ తర్వాత ఫర్ అనేది మనం యూజ్ చేసి మాట్లాడతాం. ఓకే, స్పీకింగ్ ఓకేలేండి, ఎలా మాట్లాడినా ఓకే, అవతల వాళ్ళకి మన భావం అర్థమైతే చాలు. ఓకేనా. కానీ గ్రామర్ అలా కాదు కదా. రూల్స్ అండ్ రెగ్యులేషన్ సరిగా ఉంటేనే మనం మార్క్ ఇచ్చేది. లేకపోతే ఎవరు నచ్చిన వాడు ఫాలో అయిపోతే మరి ఎవరికి ఎక్కువ మార్కులు వస్తుంది, ఎవరు తక్కువ మార్కులు వస్తుంది, ఎవరు ఊహించగలరు? ఎవరు ఊహించలేరు. కాబట్టి ఎటెండ్ తర్వాత మనం ఫర్ అనే టు అనేది యూజ్ చేయకూడదు. ఆర్డర్ తర్వాత ఫర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయకూడదు. ఐ ఆర్డర్డ్ టీ, ఐ ఆర్డర్డ్ కాఫీ. బట్ వెన్ యూ స్పీక్ వీఆర్ యూజింగ్ ఐ ఆర్డర్డ్ ఫర్ కాఫీ అని అంటుంటాం. అండ్ జనరల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా గ్రామర్లో కొన్ని వర్డ్స్ తర్వాత ప్రిపోజిషన్స్ అనేది మనం యూజ్ చేయకూడదు. ఆ ఏమిటో వర్డ్స్ మనం క్యాచ్ చేస్తే చాలు ఈజీగా అటువంటి బిట్ని మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, ఈ 4 మోడల్స్ అప్డేట్ మోడల్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ అప్డేట్ మోడల్స్ మీద మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా మీ గోల్ని మీరు రీచ్ అవుతారు. ఇప్పుడు మనం కొన్ని ప్రిపోజిషన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ప్రిపోజిషన్స్ చాలా ఉన్నాయండి. అందులో టైంకు సంబంధించిన ప్రిపోజిషన్స్ ఏవో మనం తెలుసుకోవాలండి. టైం అంటే ఏమిటి? టెన్స్. అంటే కొన్ని ప్రిపోజిషన్స్ టెన్సెస్తో రిలేటెడ్గా ఉంటాయి. అవి ఏంటనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఇవి కాకుండా ఇంకా చాలా ప్రిపోజిషన్స్ ఉన్నాయండి, జనరల్ పర్పస్లో యూజ్ చేస్తుంటాం. వీటిని మరలా జనరల్ పర్పస్లో యూజ్ చేస్తాం. టైం పర్పసే కాకుండా జనరల్గా మళ్ళీ నేర్చుకోవాలి. మనం మళ్ళీ నేర్చుకోవాలి. అండ్ ఈ టైంలో మనకి ఏ టైంలో ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలనేది ఇది చాలా కాంప్లికేటెడ్ అండి. అది టెన్సెస్ బాగా వస్తేనే మనం చేయగలుగుతాం. అంటే టెన్స్ మారితే ప్రిపోజిషన్ ఆటోమేటిక్గా మారిపోతుందండి. ఓకే, ఇక్కడ చూడండి టైం ప్రిపోజిషన్స్ గురించి ముందు మనం డిస్కస్ చేద్దాం. ఆను, ఇన్ను, ఎట్టు, ఫ్రమ్, ఫర్, సిన్స్, బై. ఓకే, అయితే ఇది మనకి జనరల్ పర్పస్లో కూడా యూజ్ అవుతుంది, టైం పర్పస్లో కూడా యూజ్ అవుతుంది. ముందు టైం గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటి? ఆన్. ఆన్ అంటే జనరల్గా పైన అని అర్థాన్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఈజ్ యువర్ బుక్ అంటే మై బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటాం లేదా? ఆన్ ద టేబుల్. అక్కడ ఆన్ ద టేబుల్ అంటే ఆన్ అనేది ఏమిటి?
ఒక పైన ఒక దానిపైన ఉందని ఇక్కడ ఆన్ అనేది మనం యూజ్ చేసాం. నౌ ద క్యాట్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద వాల్. నౌ ద క్యాట్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద వాల్. యూ ప్లీజ్ గో అండ్ సిట్ ఆన్ ద స్టూల్. ఆన్ ద స్టూల్ ఇన్ ద చైర్. ఆన్ ద స్టూల్ ఇన్ ద చైర్. వెరీ ఫెంటాస్టిక్ టాపిక్ అండి ప్రిపోజిషన్స్. చాలా చాలా బాగుంటుంది అనమాట నేర్చుకుంటే. ఎందుకంటే మన న్యూస్ పేపర్ చదివిన ప్రిపోజిషన్ మీనింగ్ తెలియకపోతే ఆ యొక్క మీనింగ్ అంతా గందరగోళంగా ఉంటుందన్నమాట. వెన్ యూ రైట్, వెన్ యూ రీడ్, ప్రిపోజిషన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఆన్ అనేది జనరల్గా పైన మీనింగ్ ఇస్తుంది. మరి టైం విషయంలోకి వచ్చేసరికి నా అని అర్థాన్ని ఇస్తుంది. పై అని పోయి నా అని అర్థాన్ని ఇస్తుంది. ఆన్ అంటే నా అని అర్థాన్ని ఇస్తుంది తెలుగులో. ఎందుకు ఇస్తుందో చూద్దాం. దీనిని డేసు అంటే డేస్, రోజులు. డేసులు రెండు రకాలు ఉన్నాయి. ఏమిటంటే నేమ్స్ ఆఫ్ వీక్స్, వారాల పేర్లు. నేమ్స్ ఆఫ్ వీక్స్, వారాల పేర్లు. సండే, మండే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అంటుంటాము. అండ్ ఇంపార్టెంట్ డేస్, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, పేరెంట్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, టీచర్స్ డే, చిల్డ్రన్స్ డే. అంటే మనం అకేషనల్గా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒక డే మనకి ఉంటూనే ఉంటుంది అనమాట సెలబ్రేషన్కి. దానికి ఒక ప్రత్యేకత ఉంది అనుకోండి. అందుకే ఆ ప్రత్యేకత ఉంది కాబట్టి దాని ముందు ది అనే ఆర్టికల్ మనం యూజ్ చేయడం జరిగింది ఆర్టికల్స్లో. ఓకే, సో ఈ విధంగా ఈ వారాల పేర్ల ముందు, ఇంపార్టెంట్ డేస్ పేర్ల ముందు ఆన్ అనేది మనం యూజ్ చేయాలి. మరియు డేట్స్, డేట్స్ అంటే మనకి జనవరి 1 కావచ్చు, డిసెంబర్ 25 కావచ్చు, జనవరి 13 కావచ్చు, నవంబర్ 14 కావచ్చు, అక్టోబర్ 2 కావచ్చు, ఆగస్ట్ 15 కావచ్చు. ఇవన్నీ ఒక వెల్ నోటెడ్ డేట్సే కాకుండా ఏ డేట్ ముందైనా మనం ఆర్టికల్ ఆన్ అనేది యూజ్ చేస్తాం. లెటర్ రాసేటప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్కి అయితే ఈ ప్రిపోజిషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సబ్ ఇన్స్పెక్టర్ రాసే ఎగ్జామ్స్ థియరీలోని, లెటర్ రైటింగ్లో కూడా, ప్రెస్ రైటింగ్లో కూడా, జనరల్ ఎస్ఎస్లోని, ఓకే, ఇలా స్టేట్మెంట్స్ రాసేటప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ప్రిపోజిషన్స్ లేకపోతే ఎలా నడవదు అనమాట. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దీనిని డేట్స్ ముందు ఉపయోగిస్తాం. డేట్స్ ముందు ఉపయోగిస్తాం. సరే, బాగానే ఉంది. మరి టెన్సెస్తో రిలేటెడ్గా అన్నాం కదా, అది ఏ టెన్స్లో యూజ్ అవుతుందో తెలియదు కదా మనకి. కానీ ఇచ్చిన సెంటెన్స్ అంటే ఆ ఇచ్చిన సెంటెన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ లేదా సింపుల్ పాస్ట్ లేదా సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి. ఆ ఇచ్చిన సెంటెన్స్ దేంట్లో ఉండాలండి? సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్లో మాత్రమే ఉండాలి. అలాంటప్పుడు మనకి ఈ డేట్స్ ముందు కంపల్సరీగా వచ్చే ప్రిపోజిషన్ ఆనే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకేది వచ్చే అవకాశం 100% లేదు. ఓకే, ఇప్పుడు చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్. ఐ గో టు టెంపుల్. ఇక్కడ గో అనేది V1 సింపుల్ ప్రెజెంట్ టెన్సెస్లో నేర్చుకున్నాం. ఐ గో టు టెంపుల్, అదే టెంపుల్స్ ఆర్ టెంపుల్ డాష్ ఎవ్రీ సాటర్డే. ఇక్కడ సాటర్డే, ఎవ్రీ సాటర్డేకి మనం ఎవ్రీ సాటర్డేకి సాటర్డేస్ అనివచ్చు. సాటర్డేస్ ఓకే కూడా అనొచ్చు. అంటే ఎవ్రీ సాటర్డే అన్నా సాటర్డేస్ అన్నా ఈక్వల్ మీనింగ్ ఇస్తుంది అనమాట. ఓకే, అప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ V1 ఉందో, సాటర్డే ఉందో, కంపల్సరీగా వచ్చే ప్రిపోజిషన్ ఆన్ మాత్రమే తప్ప ఇంకేమీ రాదు. అది సాటర్డే కావచ్చు, మండే కావచ్చు, థర్స్డే కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ వర్డ్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ డే, బిఫోర్ ఎనీ కైండ్ ఆఫ్ డే we have to use on, but the sentence must belong to simple tenses, simple present, simple past and simple future. Next, he will meet us dash next Monday. He will meet us dash next Monday. ఇదిగో మండే ఉంది. ఇక్కడ విల్ మీట్ అనేది సింపుల్ ఫ్యూచర్ నో, సింపుల్ ఫ్యూచర్. విల్ షల్ వస్తే సింపుల్ ఫ్యూచర్ కదా. సో ఇక్కడ వచ్చే ప్రిపోజిషన్ ఏమిటి? ఇక్కడ కూడా ఆన్ అనేది మనకి వస్తుంది. We honor our teachers dash the teachers day. We honor our teachers dash the teachers day. Honor అంటే ఏమిటి? గౌరవించడం. honored టెన్స్ V1 అది సింపుల్ ప్రెజెంట్. మన ఉపాధ్యాయులు గౌరవిస్తాం, సన్మానం చేస్తాం. ఇప్పుడు టీచర్స్ డే, వాళ్ళని మనం సన్మానిస్తాం. ఎందుకంటే గురువు, తల్లిదండ్రుల తర్వాత మనకి గురువు మనకి విజ్ఞానం ఇస్తారు, లైఫ్ సెటిల్ చేస్తారు. వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉండాలి. ప్రతి సంవత్సరం మనం ఈ సెప్టెంబర్ 5వ తేదీన మనం గురువులను పూజించే కార్యక్రమం మనం చేస్తుంటాం. కాబట్టి అది యాజ్ యూజువల్గా జరిగే టెన్స్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఆన్ అనేది యూజ్ చేస్తాం.
ఇదిగో టీచర్స్ డే అంటే అకేషనల్ డే, అది టీచర్స్ డే, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే అనేటప్పుడు ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఆన్ అనేది మనకు వచ్చింది. బికాస్ టెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? టెన్స్ అనేది ఇంపార్టెంట్ అక్కడ. ఓకే, నెక్స్ట్ మై పేరెంట్స్ బ్లెస్ మీ, నా తల్లిదండ్రులు నన్ను దీవిస్తారు. అంటే రోజు దీవిస్తారు అనుకోండి, స్పెషల్గా ఎప్పుడు? ఆన్ మై బర్త్డే. మరి బర్త్డే అనేది కూడా స్పెషల్ అకేషనే కదా. ఇక్కడ బ్లెస్ అనేది ఏమిటి? సింపుల్ ప్రెజెంట్. బ్లెస్డ్ కదా. ఓకే, కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ? ఆన్ మై బర్త్డే, ఆన్ మై బర్త్డే. She saw a movie dash the last Sunday. On the last Sunday. On the last Sunday ఆమె ఒక సినిమా చూసింది. ఇక్కడ సా అంటే సింపుల్ పాస్ట్. సా అంటే ఏమిటి? సింపుల్ పాస్ట్. ఇక్కడ మనకి ఆన్ రావడం కారణం ఏంటి? సండే, బట్ సింపుల్ పాస్ట్లో ఉన్నది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, we celebrate independence dash 15th of August. ఆగస్ట్ 15th of August, దిస్ ఇస్ డేట్ వచ్చింది. ఇక్కడ సెలబ్రేట్ V1, సెలబ్రేటెడ్ అంటే యాజ్ యూజువల్గా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం కాబట్టి దాని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే మనం ఫామ్ చేస్తాం సెంటెన్స్. సో ఇక్కడ డేట్ ముందు ఏమొస్తుంది మనకి? ఆన్ వస్తుంది. దే విజిటెడ్ ఇండియా డాష్ 3rd of March. 3rd of March వాళ్ళు ఇండియాని విజిట్ చేశారు. విజిటెడ్ అనేది సింపుల్ పాస్ట్. సో ఇక్కడ మనకి ప్రిపోజిషన్ ఆన్ అనేది యూజ్ అవుతుంది. షీ విల్ రైట్ అన్ ఎగ్జామ్ డాష్ 5th of November. ఆమె నవంబర్ 5th మళ్ళీ పోస్ట్ పోన్ చేసే కదా కొన్ని ఎగ్జామ్స్. నవంబర్ 5th ఒక ఎగ్జామ్ రాయబోతుంది. అంటే ఇక్కడ విల్ రైట్ అనేది సింపుల్ ఫ్యూచర్. ఇక్కడ డేట్ ఉంది కాబట్టి మనం ఆన్ అనేది అప్లై చేయాలి. ఈ విధంగా ఆన్ అనేది మనకి ఎక్కడ వస్తుంది? డేట్స్ ముందు వస్తుంది. డేస్ అంటే వారాల పేర్లు మరియు ప్రముఖ దినాల పేర్లు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇన్ కోసం డిస్కస్ చేద్దాం. సాధారణంగా ఇన్ అంటే మీనింగ్ ఏమిటి? లో, ఇన్ హౌస్, ఇన్ కాలేజ్, ఇన్ మార్కెట్, ఇన్ లైబ్రరీ అని యూజ్ చేస్తుంటాం. అదేంటి? ప్లేస్. కాలేజ్, లైబ్రరీ, హౌస్ అనేది ఏంటి? మార్కెట్, అవన్నీ ప్లేస్. జనరల్గా ప్లేస్ ముందు మనం ఇన్ యూజ్ చేస్తాము, ఎట్ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటి? ఇన్ అనేది టైం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇన్ అంటే లో. దీనిని ఇయర్స్, మంత్స్, సీజన్స్ ముందు యూజ్ చేయబడింది. ఏదైనా ఒక సంవత్సరం కానీ, ఒక నెల కానీ, లేదా ఏదైనా సీజన్లో, వింటరు, సమ్మరు, రెయినీ సీజన్ అంటుంటాం కదా, అలాంటి సిచ్యువేషన్లో మనం దీనిని యూజ్ చేయాలి. కానీ ఇక్కడ కూడా టెన్స్తో ప్రాబ్లం ఉంది. దీనిని సింపుల్ ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో ఉపయోగించాలి. అంటే ఇచ్చిన వాక్యం సింపుల్ ప్రెజెంట్ కానీ పాస్ట్, ఫ్యూచర్లో ఉంటేనే ఈ ఇయర్స్, మంత్స్, సీజన్స్ ముందు మనం ఇన్ అనేది యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హీ వర్క్డ్ హియర్ డాష్ 2002. 2002 అనేది పాస్ట్ ఇయర్ కదా. వర్క్డ్ అంటే పాస్ట్ టెన్స్ కదా. అతను 2002లో పని చేశాడు. ఇక్కడ కాబట్టి ఏమొస్తుంది? ఇక్కడ ఇన్ వస్తుంది. ఏమొస్తుంది? ఇన్ వస్తుంది. వీ షల్ గో టు తిరుపతి డాష్ December. ఇక్కడ షల్ గో సింపుల్ ఫ్యూచర్. డిసెంబర్ అనేది మంత్ కాబట్టి ఇక్కడ మనం ఇన్ అనేది నిర్భయంగా యూజ్ చేసుకోవచ్చు. డ్రాఫ్టింగ్ స్కిల్స్లో అతి ప్రధానం. ఏదైనా లెటర్లు రాసేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, స్నో ఫాల్స్ డాష్ వింటర్. మంచు కురుస్తుంది ఎప్పుడు? వింటర్లో కదా. ఇన్ వింటర్. స్నో ఫాల్స్ ఇన్ వింటర్. ఇక్కడ స్నో ఫాల్స్ అనేది సింపుల్ ప్రెజెంట్, యాజ్ యూజువల్ వర్క్ కదా అది. సో ఈ విధంగా మనం ఇన్ అనేది ఇట్లా యూజ్ చేసుకుంటూ పోవాలి. ఇయర్స్, మంత్స్, సీజన్స్. వింటర్ అంటే సీజన్ అయినా? వింటర్ అంటే ఏమిటి? సీజన్. ఓకే, ఈ విధంగా మనం ఇన్ అనేది యూజ్ చేస్తాం. జనరల్గా ఇన్ అంటే లో, కానీ ఇన్ అనేది ఇక్కడ పలానా సంవత్సరంలో, పలానా నెలలో, పలానా సీజన్లో అనే అర్థాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఫ్రమ్ గురించి తెలుసుకుందాం. ఫ్రమ్ అంటే నుండి, నుంచి కదా. ఫ్రమ్ అంటే నుండి, నుంచి. ఫ్రమ్ విశాఖపట్నం, ఫ్రమ్ అమెరికా, ఫ్రమ్ జపాన్, ఫ్రమ్ హైదరాబాద్ అని అంటుంటాం. ఫ్రమ్ మై హోమ్, ఫ్రమ్ మార్కెట్ అని యూజ్ చేస్తుంటాం. అంటే ఫ్రమ్ అంటే ప్లేస్ని ఇండికేట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఫ్రమ్ అనేది ఏంటి? టైంని ఇండికేట్ చేస్తుంది. ఈ సిచ్యువేషన్లో ఎలా ఇండికేట్ చేస్తుందో మనం చూడాలి. పలానా సమయం నుంచి అనే అర్థాన్ని ఇస్తుంది. పలానా సమయం నుంచి అంటే ఏదో ఒక సమయం నుంచి మనం చేస్తున్న పనికి ఒక
పునాది ఉంటుంది కదా, అక్కడ నుంచి అర్థాన్ని ఇస్తుంది. దీనిని ఇంపార్టెంట్ ఏంటంటే ఏ టైం ముందైనా ఉపయోగించవచ్చు, ఏ టైం ముందైనా. కానీ ఇచ్చిన సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూ టెన్స్లో ఉండవలేను. ఏ టైం ముందైనా. ఇంతవరకు మనం ఇన్ని కోసం నేర్చుకున్నాం, ఆన్ కోసం నేర్చుకున్నాం. ఆన్ ఎక్కడొచ్చింది? డేస్, డేట్స్. ఇన్ని ఎక్కడొచ్చింది? ఇయర్స్, మంత్స్, సీజన్స్. ఎప్పుడు? సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్లో ఉంటేనే ఆ సిచ్యువేషన్ ప్రకారంగా ఆన్, ఇన్ అనేది మనం యూజ్ చేస్తాం. కానీ ఇప్పుడు అలా కాదు. అది డేసా, ఇయర్సా, మంత్సా, సీజన్సా అనవసరం. అది ఇచ్చిన సెంటెన్స్ మనకి ప్రెజెంట్ కంటిన్యూ టెన్స్లో ఉందనుకోండి. ఏమండి? ఇచ్చిన సెంటెన్స్ ప్రెజెంట్ కంటిన్యూ టెన్స్లో ఉందనుకోండి, అక్కడ ఆను, ఇన్ను మనం యూజ్ చేయక్కర్లా, డైరెక్ట్గా మనకి ఫ్రమ్ మాత్రమే వస్తుంది. దానికి కారణం ఏంటి? టెన్స్. కారణం ఏమిటండి? టెన్స్. మొదలుపడిందా? అంటే ఈ యొక్క ఫ్రమ్ అనేది ఇచ్చిన సెంటెన్స్ అనేది ప్రెజెంట్ కంటిన్యూ టెన్స్లో ఉంటే టైం ఏదైనా అనవసరం, మీరు ఫ్రమ్ మాత్రమే ఉపయోగించాలి. మీరు కాదు, మనం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వీఆర్ మేకింగ్ స్వీట్స్ ఫ్రమ్ డాష్ ఫ్రైడే. ఫ్రమ్ ఫ్రైడే అంటే ఇంట్లో ఫంక్షన్ ఉంది, మేము ఫ్రైడే నుంచి స్వీట్లు తయారు చేస్తాము అంటారు మన ఇంట్లో పెద్దవాళ్ళు. ఓకే, అదే మనకి మేడ్ అని ఉందనుకోండి, వి మేడ్, ఎంఏడిఈ, మేడ్ అని ఉందనుకోండి, సింపుల్ పాస్ట్ కదా. సింపుల్ పాస్ట్ అయినప్పుడు ఏమొస్తుంది? ఆన్ కదా. వి మేడ్ స్వీట్స్ ఆన్ ఫ్రైడే. మేము ఫ్రైడేనా స్వీట్స్ తయారు చేస్తామని చెప్పొచ్చు. ఇది అలా కాదు, మేము స్వీట్స్ తయారు చేస్తున్నాము ఫ్రైడే నుంచి అంటే ఇంకా క్రియ జరుగుతూ ఉంది కాబట్టి, పని జరుగుతుంది. ద యాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్. దట్స్ వై యూ బెటర్ యూస్ ఫ్రమ్ before any kind of time, but the sentence belongs to present continuous tense. How do we know that belongs to present continuous tense? Okay, there are some helping verbs like is, am, or, verb plus ing form. Is, am, or, verb plus ing form ఉంటే అది present continuous tense అవుతుంది. టెన్సెస్ బాగా వస్తే ఏదైనా మీరు సాధించగలుగుతారు. ఓకే, she is writing exams dash 20th of July. She is writing exams, he is writing. ఈజ్ రైటింగ్ ఎగ్జామ్స్ 20th of July అని ఉంది. ఇక్కడ 20th అనేది ఏంటి? డేట్. అయినా ఇక్కడ ఫ్రమ్ ఏ. ఓకే, అదే ఆమె షీ రోడ్ ఎగ్జామ్స్ అని ఉందనుకోండి, షీ రోడ్ ఎగ్జామ్స్ అంటే సింపుల్ పాస్ట్ కాబట్టి ఇక్కడ ఆన్ వస్తుంది కదా. సపోజ్ ఇక్కడ షీ రోడ్ అని ఉందనుకోండి, షీ రోడ్ అని ఉంటే ఇక్కడ ఏమొస్తుంది? ఆన్ వస్తుంది. రైట్ రోడ్ కదా, రైట్ రోట్. సపోజ్ రోట్ అని ఉంది, WROT రోట్ అని ఉంది, అప్పుడు ఆన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. రోట్కి ఆన్ సింపుల్ పాస్ట్. షీ విల్ రైట్ అన్నా పర్వాలేదు, సింపుల్ ఫ్యూచర్ కదా. షీ విల్ రైట్ ఎగ్జామ్స్ ఆన్ 20th of July అన్నా పర్వాలేదు. ఓకే, అంటే ఇక్కడ షీ ఈజ్ రైటింగ్ ఎగ్జామ్స్ ఫ్రమ్ 20th of July. నెక్స్ట్, హీ ఈజ్ వర్కింగ్ హియర్. అతను ఇక్కడ పని చేస్తున్నాడు 2010, ఫ్రమ్ 2010. అతను ఇక్కడ పని చేశాడు, ఈ వర్క్ కూడా ఇచ్చాడనుకోండి, అప్పుడు ఇన్ 2010 కదా, ఇయర్స్ ముందు ఇన్ వస్తుంది కదా, ఇన్ 2010. ఇక్కడ ఏమిటి? కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి యూ బెటర్ యూజ్ ఫ్రమ్ బిఫోర్ ఎనీ కైండ్ ఆఫ్ టైం. నెక్స్ట్, ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫ్రమ్ జూన్. జూన్ నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. అదే ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ అనుకోండి, ఇన్ జూన్ కదా. ఐ లెర్న్డ్ అంటే సింపుల్ పాస్ట్ కదా. ఇప్పుడు ఐ షాల్ లెర్న్ అన్న సింపుల్ ఫ్యూచర్, అప్పుడే వస్తుంది, ఇన్నే కదా. ఈ విధంగా మనకి ఇచ్చిన సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూ టెన్స్లో ఉందనుకోండి, ఈజీ అమర్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది ఉంటుంది. అప్పుడు ఏ టైం ఉందైనా మనం ఓకే ఫ్రమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ టైం ఉందైనా ఫ్రమ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఎట్, ఫర్, సిన్స్, బై ఉన్నాయి. అది నేను చెప్పి మా యాప్లో మీకు అందుబాటులో ఉండేటట్లుగా నేను చేస్తాను ఫ్రెండ్స్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్సే కాకుండా అందరూ పేరెంట్స్ అందరూ కూడా వినండి దయచేసి. స్కూల్ పిల్లలు అంటే 10th, 9th, 8th ఎవరైనా ఇది నేర్చుకోవచ్చు. హౌస్ వైఫ్స్ కూడా నేర్చుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళే ఎంప్లాయీస్ కూడా నేర్చుకోవచ్చు. ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు, పీజీ చదువుతున్న వాళ్ళు, ఇంటర్ డిగ్రీ చదువుతున్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు అండి. అంటే కాంపిటేటివ్ పరంగా అనేది ఎందుకు చెప్తున్నాం అంటే, కాంపిటేటివ్ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్కి ఎక్కువగా ఇది అట్రాక్ట్ అవుతుంటుంది అనమాట. అంటే నాకు అవసరం అని ఒక ఉద్దేశంతో. ఎవ్రీబడి నీడ్స్ ఇట్, ట్రై టు అండర్స్టాండ్. ఓకే స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, నా క్లాస్ నచ్చినట్టుగైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది. మరియు నా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సురేష్ సార్ సైన్స్ ఇంగ్లీష్ ఆల్రెడీ 800+ మెంబర్స్కి నేను పంపించాను.
ఓకే, తర్వాత ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ప్రతి పాయింట్ మీరు గమనించండి. ఇతను మనకి ఉపయోగపడుతున్నారా లేదా టీచింగ్లో అనుకొని మీరు గమనించి ఓకే మీరు నాకు ఫేవర్ చేయవలసిందిగా కోరుచున్నాను అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటే భవిష్యత్తులో చాలా ఉపయోగం అండి. ఎవరైనా నేర్చుకోవచ్చు. అంటే మనకి మన హై స్కూల్ పిల్లల దగ్గర నుంచి పీజీ చదువుతున్న స్టూడెంట్స్ వరకు కూడా నేర్చుకోవచ్చు. కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వాలని ఏం కాదు. అయితే ఈ మోతాదులో నేర్చుకుంటే స్టూడెంట్స్ ఇంకా వాళ్ళు కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేసరికి అమూల్యమైన నాలెడ్జ్ వస్తుందని ఆశిస్తున్నాను. ఓకే, నమస్తే.